ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కూతురు చదువు అంటున్నారు. మీకు టోటల్ చీటీ డబ్బులు శాంక్షన్ చేస్తున్నాను. కార్పొరేట్ బెనిఫిట్ కింద మీ అమ్మాయి చదువుకి మా వంతు సహాయం అనుకోండి. రేపు వచ్చి మీ చెక్ తీసుకెళ్ళండి. మంచిది. కూతురు చదువు అంటున్నారు. మీకు టోటల్ చీటీ డబ్బులు శాంక్షన్ చేస్తున్నాను. కార్పొరేట్ బెనిఫిట్ కింద మీ అమ్మాయి చదువుకి మా వంతు సహాయం అనుకోండి. రేపు వచ్చి మీ చెక్ తీసుకెళ్ళండి. మంచిది. ఇవన్నీ త్వరగా తీసేయాలి. అనంత వచ్చేలోపు తీసేయాలి. అన్నయ్య టైం అవుతుంది. అనంతు, నీకు బ్లూ ఫైల్ కావాలా, రెడ్ ఫైల్ కావాలా? రెడ్ వన్. అనంతు, నేను ఈ ఫైల్ని కింద పడేయలేదు. సరే ఇవ్వు. వస్తాను. బాయ్. అమ్ము, ప్రసాద్ గాడు పెళ్ళాన్ని తీసుకుని అత్తారింటికెళ్ళాడు. ఊర్వశి కాలేజ్కెళ్ళింది. ఈ గాయత్రి ఇంకా రాలేదేంటి? అక్క, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరామ్మా. ఈవిడేంటి నాకు జాగ్రత్తలు చెప్తుంది? ఏటే పనికెళ్తున్నావా? నీలాగే నాకు పని పాట లేదు. గాలికి తిరగడానికి వెళ్తున్నా. ఎల్లు పాదరా, మనకెందుకు? దీని కొట్టి నిండా బలుపే. హలో, అనంత్ గారిని కలవాలి. ఆయన దగ్గరున్న డాక్యుమెంట్స్ తీసుకుని రిజిస్ట్రేషన్ గురించి మాట్లాడాలి. సరే సరే, నాకు లేట్ అవుతుంది. బాయ్. ఏటే పిల్ల, బాగున్నావా? బాగున్నానదిరా, మీకోసమే చూస్తున్నాను. కూర్చోండి వదినా, కూర్చోండి. కూర్చో బాబు, నేను పిలుస్తాగా. కూర్చోరా. త్రిపుర, అమ్మా త్రిపుర. అత్త బావ వచ్చారమ్మా. అమ్మా త్రిపుర, కూర్చోరా. ఒక్క నిమిషం, మంచినీళ్ళు నువ్వు తీసుకొస్తాను. బాగు, నేను తీసుకొస్తా కదా. అత్తయ్య నీతో ఏదో మాట్లాడాలంట. మాట్లాడుతుండు, నేను వస్తానే. ఏంటి ఇలా వచ్చారు? ఓసోస్ ఓలమ్మోలమ్మోలమ్మ, కూతురు పుట్టింటికి వస్తే ప్రేమ పొంగిచ్చేయాలి కాని ఇలాగ పెసిన్లో ఉండకూడదు నానా. ఏదో రేపు మా అన్నయ్య తినం కదా అని. అబ్బా అదే లేరా, అదేదో అంటారు కదా, ఆ అబ్దికమో గీబ్దికమో, అదే ఎలాగ జరుగుతున్న ఏర్పాట్లని చూడడానికి వచ్చేసినాను. ఏటి కోడ్లా, ఎలాగ చేసినవేటి ఏర్పాట్లు? అన్ని చేశాను అత్తయ్య. అన్ని ఏర్పాట్లు చక్కగా చేసేసినాను అంటున్నావు. ఇంతకీ అసలు వ్యక్తి, ముఖ్యమైన వ్యక్తి మా పెద్దొదిన వెళ్ళిపోచేస్తున్నదా లేదా? బాబు, అమ్మ వస్తుంది అత్తయ్య. ఎలాగొత్తదే? అక్కడ సేటు 15 లక్షలు క్యాష్ ఇస్తే గాని వదలనన్నాడంట గందా.
ఎలాగొత్తది? ఇదిగో నీ సెల్లెళ్ళ దగ్గర నిజం దాచేసినట్టు నా దగ్గర నీ పప్పులు ఉడకవు, దాయలేవు. పాపం వదిన పాస్పోర్ట్ లాగేసుకున్నారంత కదా. పాపం రేపు ఎలాగొచ్చేత్తదంటావురా? అవును, అసలు ఈ దేశానికి ఎలాగొచ్చేద్దా? ఏటి ఎందుకు బాధపడుతున్నావు? నేను ఉన్నాను కదా ఏటి. వాడు అత్తయ్య లోకేయడానికి డబ్బులు అట్టుకొచ్చేసినాను, తీసుకో. నా కష్టాన్ని తెలుసుకొని మీరింత సహాయం చేస్తున్నారు. మీ రుణం ఎలా అయినా తీర్చుకుంటాను. ఈ ముక్క డబ్బు తీసుకుని చెప్పు. ఆగా, ఆ డబ్బు నువ్వు ముట్టుకోవాలంటే నీ మెళ్ళో నా కొడుకు తాళి కట్టాలే. నువ్వు నా ఇంటికి కోడలుగా రావాలే. అట్టా జరిగిన మరుచ్చనమే ఆ డబ్బంతా నీదే. అప్పుడు మీ అమ్మని అక్కడి నుంచి స్వేచ్ఛగా ఇక్కడికి తీసుకొచ్చియొచ్చు. అసలు నువ్వు మనిషివేనా? సమస్యల్లో ఉన్న ఆడపిల్లకి సహాయం చేయకుండా పెళ్లి బేరాలు అంటానికి వచ్చావా? ఓసోస్ ఏట్నా నోరు లేగుతుంది? ఆ చిన్నప్పుడు నువ్వే చెప్పినావు కదేటి, దీపం ఉండగానే ఇల్లు సక్కబెట్టియాలి అని. ఇప్పుడు మీకు అవసరం ఉంది, మా దగ్గర డబ్బుంది. మధ్యలో మాకు కోరికుంది. ఆ కోరిక తీర్చేసి ఆ డబ్బు పట్టుకోండి. మీకు నచ్చింది మీరు చేసేసుకోండి. చాలే ఆపు. నేను నేర్పిన మంచిని విలువల్ని మర్చిపోయి నీ ఇష్టానికి డబ్బు పిచ్చితో ఒక నీచుడిని పెళ్లి చేసుకుని వాడిలాగే నువ్వు కూడా అన్యాయం అధర్మ మార్గంలో కలిసిపోయావు. అలాంటి నీ ఇంటికి నా మనవరాల్ని కోడలుగా ఎలా పంపిస్తాననుకున్నావు? ఎల్లాస్ నువ్వు పంపించేదేటి నానా? మా అన్నీ పోతూ పోతూ నాకు మాట ఇచ్చినాడు. నా మేనకోళ్ళేమో నా కొడుకుని పెళ్ళాడేస్తానని ఒప్పేసుకున్నది కదేటి. ఏటంతావు సిట్టి? మీ ఇష్టం అత్తయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.